బహిరిగోద్భూతం యథా నిద్రయా. చదవండి చదవండి. యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. ఆన్ చేస్తున్నారా? చేశాను సార్. తస్మై శ్రీ గురుమూర్తయే నమ. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇవన్నీ వీటన్నింటినీ కూడా చదవటం కంటే ఆ స్థితిలో ఉండి పాడటం ఉత్తమం అన్నమాట. స్థితిలో ఉంటే తప్ప పాడలేవు. చదవటం ఎవరైనా చదువుతారు. తస్మై శ్రీ గురుమూర్తయే నమ. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అలా పాడాలి అంటే నీకు ఆ స్థితి ఉండాలన్నమాట. అర్థమైనా? అట్లా ఇంకా దీంట్లో ఆయా స్థితి భేదాన్ని బట్టి ఎవరున్న స్థితిని బట్టి వాళ్ళు పాడతారు. తర్వాత పెట్టించదా. బీజస్యాంత రివాంకురో జగదిదం ప్రాగ్నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా. తస్మై శ్రీ గురుమూర్తయే నమ. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇప్పుడు అనంత విశ్వానికి చెబుతున్నాడు కదా, అన్వయం దేనికి చేస్తున్నాడు? విశ్వం ఉన్న స్థితి, విశ్వం లేని స్థితి. ఇప్పుడు వాస్తవానికి ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారు? అందరూ అనంత విశ్వం ఉన్నది గాను బయలు లేనిది గాను తోస్తుంది. కారణం విశ్వం కనపడుతోంది, బయలు కనపడాలి. ఎవరైతే బయలును దర్శించినటువంటి మహానుభావులు దేశికులు ఉన్నారో వాళ్ళకి ఎలా ఉందట? విశ్వం లేనిది గాను బయలు ఉన్నది గాను తోస్తుంది. కాబట్టి సర్వకాలము వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? ఎల్లకాలము ఉన్నది బయలు, లేనిది ఎరుక. ఈ ఎరుకకి మూలమేమిటి అనేది చెబుతున్నారు. విశ్వం ఉన్నట్టు తోచడానికి కారణం ఏమిటో చెబుతున్నారు. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః. ఒక బీజం, ఒక విత్తనంలో నుంచి అంకురం ఎట్లా వస్తుంది? అంకురం ఎలా వస్తుందో మనం తెలుసుకున్నట్లయితే, ఒక బీజం నుంచి అంకురం ఎలా వస్తుంది? సమయానికి పరిస్థితులు అనుకూలిస్తే, పంచభూతాత్మకం దానికి సహకారాన్ని అందిస్తే ఒక విత్తనం అంకురించింది. అంతే కదా? కానీ విత్తనం మొలకెత్తిందా? పంచభూతాలు మొలకెత్తించినయ్యా? పంచభూతాలే మొలకెత్తించినాయండి. దీన్ని ఏమంటారు అంటే, కార్యం ఏమిటి అంటే బీజం విత్తనం మొలకెత్తడం. కారణం ఏమిటి? పంచభూతాలు తోడ్పడటం. నిజానికి పంచభూతాలు తోడ్పడ్డాయా? పంచభూతాలలో వ్యాపకంగా ఉన్నటువంటి చైతన్యమే బీజంలో నుంచి అంకురించిందా? చైతన్యమే అంకురించింది సార్. ఇట్లా ఒకదాని మీద ఒకటి, అంటే ఒక కార్యము, ఒక కారణము, ఇట్లా ఉన్నాయా లేవా? ప్రతి కార్యమునకు ఒక కారణం ఏర్పడుతూ ఉంది. ఆ కారణం నుంచే కార్యం ఉద్భవిస్తోంది. చూడటానికి కళ్ళెదురకుండా కనపడేటట్టుగా కనపడుతున్నటువంటి నీ చుట్టుపక్కల ఉన్న ఈ ప్రపంచం అంతా ఎవరో ఒకరు చేస్తున్నట్టు కనపడినప్పటికీ వాస్తవానికి కారణం ఎవరు?
వెనక ఉన్న చైతన్యం. సర్వకారణమీశ్వరం నిటలాంతరాళ విహారకం. సర్వజీవులయందు సర్వభూతములయందు పంచభూతాత్మకంగా ఉన్నటువంటి ఏ ఈశ్వరుడు ఉన్నాడో ఆ ఈశ్వరుడే కారణము, కర్త. అంటే వివేకములు ఎన్ని స్థాయిల్లో ఉన్నాయి? 5 స్థాయిల్లో ఉన్నాయండి. నిత్యానిత్య వస్తు వివేకము, ఆత్మానాత్మ వివేకము, కార్యకారణ వివేకము, సదసద్వివేకము, దృగ్దృశ్య వివేకం. కాబట్టి ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఈ 5 వివేకముల స్థాయిలో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఎవరైతే చిట్ట చివరిదైనటువంటి దృగ్దృశ్య వివేకం దృష్ట్యా అర్థం చేసుకోగలుగుతాడో, దర్శించగలుగుతాడో, అదే సార్, ఏదో ఇంటర్నెట్ పోయింది సార్ మీది. ఇప్పుడు దీనిని బట్టి ఏం తెలిసింది? చిట్ట చివరిదైనటువంటిది దృగ్దృశ్య వివేకం. అయితే ఒకేసారి దృగ్దృశ్య వివేకాన్ని సాధించడానికి వీలవుతుందా? కుదరదు సార్. మొట్టమొదటి ఏం విచారణ చేయాలట? కనబడుతున్నటువంటి బీజం అంకురించిందా, అంకురించలేదా అనే విచారణ చేశాడు. కనబడింది. కనపడితే మరి నిత్యమేనా? కాదు. బీజం అంతకుముందు అంకురించగలిగే శక్తి బీజం లోపల ఉంది. దాని నుంచి ఆ శక్తి వ్యక్తమై, అంతకుముందు అవ్యక్తంగా ఉన్నటువంటి శక్తి ఇప్పుడు వ్యక్తమై అంకురించింది, అంతే కదా? కాబట్టి కనబడుతున్నటువంటి చెట్టు సత్యమా, దానికంటే ముందున్నటువంటి బీజం సత్యమా అని విచారణ చేశాం. ఏం తేలింది? రెండు కాదు సార్. దాని యందు అవ్యక్తంగా ఉన్నటువంటి శక్తి కనుక పని చేయకపోయినట్లయితే బీజం అంకురించలేదు, అంతే కదా? అన్ని బీజములు అంకురిస్తున్నాయా? అంకురించడం లేదు. దీన్ని బట్టి ఏం తెలిసింది? బీజం ఆకారానికి ఉన్నప్పటికీ దాని యందు అంకురించే శక్తి లేకపోయినట్లయితే అది అంకురించదు. అట్లాగే పంచభూతాలు గనక సహకరించలేదు అనుకో, బీజంలో ఉన్నటువంటి అంకురించే శక్తి ఉన్నప్పటికీ ఆ అవ్యక్తం వ్యక్తం అయ్యిందా? అవ్వలేదు సార్. అవలేదు. కాబట్టి కనబడుతున్నదంతా సత్యమే అని చెబుదామా? లేదు. పంచభూతాలకు అవతలున్నటువంటి సూర్యకిరణ సముదాయం సహకరించకపోతే అంకురించడం సాధ్యమా? సాధ్యం కాదు సార్. కాబట్టి సూర్యుడిని కారణంగా చెబుదామా, పంచభూతాలను కారణంగా చెబుదామా? అంటే అన్నీ కలవాలి సార్, ఏ ఒక్కటి లేకపోయినా అవ్వదు కదా. అంటే అర్థం ఏంటంటే అవ్యక్త స్థితి నుంచి వ్యక్తం అనేటటువంటి స్థితి జరగాలి అంటే ఒక ఆధారభూతమైనటువంటి చైతన్య శక్తిలో స్పందన, సంకల్పం వస్తేనే క్రియ అనేది జరుగుతుంది.
కార్యం అనేది జరుగుతుంది. ఉమ్, కాబట్టి ఆ నేననే చైతన్య శక్తి ఏదైతే ఉందో, ఆత్మశక్తి ఏదైతే ఉందో, ఆ ఆత్మ యందు ఏర్పడినటువంటి స్పందన మూలంగా సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఉమ్, కాబట్టి సూర్యుని ప్రకాశింపజేసే శక్తి ఆత్మశక్తి, చైతన్య శక్తి. ఉమ్, ఆ సూర్యుడు కూడా విత్డ్రా అయ్యే కాలం ఉందా లేదా? ఉంది సార్. మరి అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? మళ్ళా ఆయన అప్పుడు అవ్యక్తానికి వెళ్ళిపోయాడు. కాబట్టి బ్రహ్మాండానికి కూడా ఒక అవ్యక్త స్థితి ఉంది. ఉమ్, ఇక్కడ ఎట్లా అయితే పిండాండంలో ఒక బీజం అవ్యక్తంగా ఉందో, ఉమ్, ఆ బీజంలో నుంచి అన్ని మనకూరినప్పుడు వ్యక్తమైనటువంటి అంకురం ఉద్భవించిందో, ఉమ్, అలాగే కాలాంతరంలో బ్రహ్మాండంలో కూడా ఒక అవ్యక్త స్థితి ఉంది. ఆ అవ్యక్త స్థితిలో నుంచి కాలాంతరమున అన్ని వనగూడినప్పుడు ఏమైంది? మరలా వ్యక్తమైంది, అంకురించింది. ఉమ్, అర్థమైందా? ఉమ్, ఉమ్, కాబట్టి బ్రహ్మాండం రావడానికి ఇదే థీరీ. ఉమ్, ఆ, పిండాండంలో ఈ భూమి మీద జరుగుతున్నటువంటి జీవ సృష్టికి అదే థీరీ. ఉమ్, కాబట్టి అవ్యక్తం వ్యక్తం అవుతోంది. ఉమ్, అంతకు ముందున్న స్థితిలో అది లేదు, కానీ ఒక అనుకూలమైనటువంటి స్థితి వచ్చినప్పుడు అది వ్యక్తమైంది. ఉమ్, అంతేనా కాదా? అంతే సార్. ఉమ్, ఈ అనంత కోటి బ్రహ్మాండాలు విశ్వంలో పరిభ్రమిస్తున్నాయా లేదా? ఆ, బ్రహ్మాండాలు అవును సార్. ఇక ఇలాంటి సోలార్ నెట్వర్క్లు ఎన్ని ఉంటాయి? ఎన్నో ఉంటాయి. అవును. కాబట్టి ఇలాంటి స్టార్స్ ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయి సార్. అనంత కోటి బ్రహ్మాండ జనని అంటున్నాం. అంది కాబట్టి ఆ వ్యక్తాన్ని ఏమంటున్నావు? అనంత కోటి బ్రహ్మాండ జనని, ఆ బ్రహ్మకీట జనని, ఇలాంటి పేర్లతో పిలుస్తున్నాం. విశ్వం దృష్ట్యా చూస్తేనేమో బ్రహ్మాండాలను సృజిస్తోంది, పోషిస్తోంది, లయింపజేస్తోంది. బ్రహ్మాండం దృష్ట్యా చూస్తే కీటకం నుంచి బ్రహ్మము వరకు ఆవిడే సృష్టిస్తోంది, ఆవిడే లయింపజేస్తోంది, ఆవిడే పోషిస్తోంది. ఇక్కడ ఏ సిద్ధాంతం ఉందో అక్కడ అదే సిద్ధాంతం ఉంది. కాబట్టి అన్నిటికీ ఆధారభూతంగా కనబడుతున్నది ఏమిటి? ఆ అవ్యక్తం. మరి అవ్యక్తమే పరమాత్మ అని అందామా? కాదు. ఎలా? అది దానికి వ్యక్తం చేసుకున్న శక్తి లేదు కాబట్టి సార్. తనంతట తాను వ్యక్తీకరించుకోగలిగే శక్తి ఉన్నప్పటికీ కాలము, సంకల్పము, శూన్యము ఈ మూడు అనుకూలించినప్పుడే వ్యక్తం అవుతుంది. అనంత విశ్వంలో ఏమున్నాయి? కాలం ఉంది, సంకల్పం ఉంది, విశ్వం ఉంది. ఆ విశ్వం శూన్యంగా ఉంది. కాబట్టి శూన్యము, సంకల్పము, కాలము ఈ మూడు ఒక స్థితిలో అనుకూలమైనప్పుడు మాత్రమే అనంత విశ్వం ప్రకటితం అవుతుంది. ప్రకటితమైనటువంటి విశ్వంలో మరలా ఇదే ప్రిన్సిపల్ అప్లై, మరలా అవ్యక్తం నుంచి బ్రహ్మాండం ఉత్పన్నమై మరలా అదే ప్రిన్సిపల్ అప్లై అయ్యి ఒక బ్రహ్మాండంలో జీవ సృష్టి వ్యక్తమైంది. ఒక జీవ సృష్టిలో మరలా అదే ప్రిన్సిపల్ అప్లై అయ్యి ఒక జీవుడు ఉద్భవించాడు. ఒక జీవ సృష్టిలో మరలా అదే ప్రిన్సిపల్ అప్లై అయ్యి మరలా మానవుడు ఉద్భవించాడు. అదే ప్రిన్సిపల్ అప్లై అయ్యి మానవుడు ప్రతిరోజు గాఢ నిద్రావస్థలోకి పోతున్నాడు.
ఉమ్, తనను తాను తెలుసుకోలేనటువంటి అవ్యక్త స్థితికే చేరుతున్నాడు. ఉమ్, మరలా వ్యక్తం అవుతున్నాడు. ఉమ్, కాబట్టి నిత్య ప్రళయాన్ని అనుభవిస్తున్నటువంటి మానవుడు ఎవరైతే ఉన్నాడో, ఈ జీవుడు, ఈ మానవుడు తనలోకి తాను అవ్యక్త స్థితిలోకి రోజు చేరిపోతూ మరలా మెలకువలో వ్యక్తం అవుతున్నాడు. ఉమ్, ఈ రకంగా అనంత విశ్వ ప్రాదుర్భావం నుంచి మొదలు పెడితే జీవుని యొక్క మెలకువ కళా నిద్ర వరకు కూడా ఒకే సూత్రం పోషించబడుతున్నది. ఉమ్, ఏమిటది? బ్రహ్మణోరవ్యక్త, బ్రహ్మణ అవ్యక్త, అవ్యక్తాన్ మహతో, మహదోర్మహదహంకార, మహదహంకారోదాకాశ, ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నయోరాప, ఆపయోర్పృథ్వీ, పృథ్వీయోరోషధి, ఓషధియోరన్నం, అన్నం యోర్జీవ. ఇది క్రమశ సృష్టి. ఏ బ్రహ్మాండ స్థితికి చేరినప్పటికీ కూడా, ఏ విశ్వస్థితికి చేరినప్పటికీ కూడా మొదట ఆది అని ఏమున్నది? అవ్యక్తం ఉన్నది, నిర్గుణ నిరాకార బ్రహ్మం ఉన్నది. అది ఎటువంటిదట? గుణరహితమైనటువంటి. కాబట్టి బ్రహ్మమునందు అవిభాజ్యమైన బ్రహ్మము తన యందు వచ్చినటువంటి సంకల్పము ద్వారా మొదట దేన్ని నెట్టివేసిందట? అవ్యక్తాన్ని నెట్టివేసింది. తానుగా ఉండిపోయింది. సంకల్పము విడివడింది బ్రహ్మము నుంచి. విడివడినటువంటి సంకల్పము తనకు తానుగా వర్తించడం మొదలుపెట్టింది. ఇక తనకు తానుగా వర్తించేటప్పుడు దేన్ని సమీకరించుకుంది? కాలాన్ని, శూన్యాన్ని సమీకరించుకుంది. సమీకరించుకొని మరలా ఏం చేసింది? సగుణ బ్రహ్మమును ఉద్భవింపజేసింది. ఆ సగుణ బ్రహ్మముల నుంచి మళ్ళీ అదే ప్రిన్సిపుల్ కదా, మరలా సంకల్పం వ్యక్తమయ్యింది. అది అవ్యక్తాన్ని సృజించింది. మరలా అవ్యక్తం ఏం చేసింది? మళ్ళా కాలము శూన్యాన్ని కలుపుకొని మరలా ఇట్లా ఎక్కడికక్కడ పంచభూత ఆత్మకమైనటువంటి తన్మాత్రలు ఉద్భవించినాయి. ఆ పంచభూతాత్మకమైన తన్మాత్రలన్నీ కలిసి ఒక సగుణ సాకార ఈశ్వరుని తయారు చేసింది. తన్మాత్రల నుంచి సగుణ సాకార ఈశ్వర సృష్టి తయారై ఇంద్రియాధిష్టాన దేవతలన్నీ ఏర్పడ్డాయి. ఆయా ఇంద్రియాధిష్టాన దేవతా సమూహంలో ఉన్న చైతన్య శక్తి అంతా కలిసి ఆ పంచభూతాత్మకమైనటువంటి వాతావరణంలో ఏం చేసింది? స్థావర జడ సృష్టి తయారు చేసింది. కదిలేవి, కదలనేవి. ఈ స్థావర జంగమాత్మకమైనటువంటి సృష్టిలో జీవుడు ఉత్పన్నమైనాడు. ఉత్పన్నమైనటువంటి జీవులు 84 లక్షల జీవరాశులుగా ఒకేసారి ఏర్పడ్డారు. అయితే పరిణామ క్రమంలో ఆయా జీవులు పురోగతిని సాధించడం మొదలుపెట్టినాయి. ఆయా పురోగతిని బట్టి మానవ వికాసం ఏర్పడింది. తనను తాను తెలుసుకోవడం అనే పురోగతి ద్వారానే ఈ సృష్టి అంతా నడుస్తుంది. తనను తాను ఎరుగని వాడు తత్వము ఎరుగలేడు.
తత్వము నెరిగిన వాడేవో బ్రహ్మము. కాబట్టి ఈ అనంత సృష్టిని అధ్యయనం చేయాలి అంటే ఒకే ఒక విజ్ఞానం ఉంది, అది తత్వ విజ్ఞానం. కాబట్టి మానవుడు నిరంతరాయంగా తాను ఉద్భవించినప్పటి నుంచి ఈ తత్వ విజ్ఞానం ఎడల కృషి చేయడం మొదలుపెట్టాడు. నా మూలమేది అనేటటువంటి ప్రశ్నే ఈ తత్వ విజ్ఞానం మొత్తానికి ఆధారభూతమైనటువంటి ప్రశ్న. నేనెవరు అన్న ప్రశ్నతో విచారణాక్రమం ప్రారంభమైంది. నేను అది అయి ఉన్నాను, కోహం అన్నటువంటి ప్రశ్న బీజము. దానికి సమాధానంగా అన్ని సమాధానాలు చెప్పుకుంటూ వెళ్ళాడు. నేను అది అయి ఉన్నాను, సోహం స అహం. కోహం అన్న ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాడు? సోహం. ఈ ప్రశ్నకి వేయగా కొంతకాలం తర్వాత నా మూలమేది అన్న యథార్థ ప్రశ్న ఉద్భవించింది. ఉన్నటువంటి జీవతనువులు 4, వాటి యొక్క వ్యవహార ప్రపంచము, వాటి యొక్క లయస్థితి. అలాగే ఈశ్వర తనువుల యొక్క 4, ఆ 4 యొక్క వ్యవహారము, వాటి యొక్క లయస్థానం విచారణ చేసి చూశాడు, దర్శించి చూశాడు, అనుభూతి చెంది చూచాడు, నిర్ణయించి చూచాడు, లక్షణంగా గుర్తించాడు, లక్ష్యమైన బయలును ఆశ్రయించాడు. బయలును ఆశ్రయించడం అంటే అండి ముందు ఇప్పుడు ఎందులో ఉన్నాడు? ఈ విజ్ఞానం అంతా ఉన్నటువంటి ఎరుకగా ఉన్నాడు. అవ్యక్తమన్న, ఎరుకన్న, మాయన్న, మనసన్న అన్ని ఒకటే. ఆ ఎరుక స్థితిలో ఉన్నవే శూన్యము, సంకల్పము, కాలము. ఎప్పుడైతే కాలాతీతుడైనటువంటి స్థితికి చేరాడు, ఎలా చేరతాడు? శూన్యము, శూన్యాతీతము, సంకల్పము, సంకల్పాతీతము, కాలము, కాలాతీతము. ఈ ఎరుక లేనిదైపోయింది. ఎప్పుడు లేనిదైంది? బయలును దర్శించగానే. తన మూలమేది అనేటటువంటి ప్రశ్న కలిగింది. దానికి విచారణ చేస్తే ఈ 6 పద్ధతులుగా తనను తాను లేకుండా చేసుకునేటటువంటి బయలును దర్శించి తన మూలమును విచారించగా తానే లేకుండా పోయాడు. ఇక్కడి వరకు వచ్చినటువంటి విచారణ అంతా కూడా ఆధార ఆశ్రయ పద్ధతి, అధిష్టాన ఆశ్రయ పద్ధతి, ఆధార ఆధేయ పద్ధతి, అధిష్టాన ఆశ్రయ పద్ధతి. ఈ పద్ధతిగా కీటకము నుంచి బ్రహ్మము వరకు విచారణ చేస్తూ వచ్చాడు. అనంత విశ్వాన్ని కూడా అలాగే విచారణ చేశాడు. కానీ తన మూలమైనటువంటి బ్రహ్మము బయలునందు చూడగా తానే లేకుండా పోయింది. మూలాన్ని గుర్తెరిగే శరీరం ఏదీ లేదు అనే నిర్ణయాన్ని పొందాడు. బీజస్యాంతరివాంకురో జగదిదం
పోలిక ద్వారా ఉమ్, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా చెప్పాడు ఇప్పుడు? ఆ, ఒక విత్తనం మొలకెత్తడానికి ఏ సృష్టి లక్షణం ఆధారమైందో ఉమ్, జీవ సృష్టి జరగడానికి అదే ఆధారం, బ్రహ్మాండ సృష్టి జరగడానికి అదే ఆధారం, అనంత విశ్వం సృష్టింపబడడానికి కూడా అదే లక్షణం. ఉమ్, బీజస్యాంతరివాంకురో జగత్ ఇదం. ఇదం అన్నదాంట్లో అన్ని కలిసి వచ్చేస్తాయి. ఉమ్, ప్రాంగ్ నిర్వికల్పం పునః. బ్రహ్మం ఎలా ఉందంటే ఇప్పుడు నిర్వికల్పంగా ఉన్నది. ఉమ్, సహజామనస్క నిర్వికల్ప రాజయోగ సమాధి నిష్ట. ఆ, సహజామనస్క నిర్వికల్ప రాజయోగ సమాధి నిష్ట. అది బ్రహ్మం యొక్క స్థితి, బయలు యొక్క స్థితి. ఉమ్. సంకల్పము వికల్పము నిర్వికల్పం అంటే అసలు ఇక సంకల్పాతీత స్థితి. అసలు అందులో ఈ మూడు లేవు. ఉమ్, అర్థమైందా? ఉమ్, కాబట్టి ప్రాంగ్ నిర్వికల్పం పునః ఉమ్, మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం. ఆ, దేని చేత కల్పించబడిందట? మరలా మాయ చేత తనకు తానే సృజించబడి, ఉమ్, తనకు తానే విస్తరించి, తనకు తానే లయించేటటువంటి ఎరుక పద్ధతిగా మాయ తనయందే విశ్వాండమును, బ్రహ్మాండమును, పిండాండమును సృజించి పోషించి లయింపజేస్తున్నది. ఉమ్, ఉమ్, మాయా కల్పిత దేశ కాల కలన. ఉమ్, మూడిటితో కూడుకొనుంది సృష్టి. దేశము, కాలము, కలన. ఉమ్, కలన అంటే కలన అంటే కదలిక. కదలిక. ఉమ్, అంటే సంకల్పం అని సార్. ఆ ఉమ్, దేశము దేశం అంటే శూన్యం, శూన్యమే. ఆ, కాలం ఉమ్, సంకల్పం. సంకల్పం. ఉమ్, ఈ మూడిటితో కూడి అంతా జరుగుతోంది. ఉమ్, బ్రహ్మం ఎలా ఉందట? ఈ మూడింటికి అతీతంగా ఉంది, ఈ నిర్వికల్పం. మూడు రహితంగా ఉంది. ఉమ్, అక్కడ ఈ మూడింటి యొక్క ఉనికి లేదు. ఉమ్, కానీ దర్శిస్తున్నది మానవులందరూ కూడా, ఆశ్రయిస్తున్నదంతా కూడా ఈ దేశము, కాలము, కలన అనే మూడు పరిమితులకు లోబడినటువంటి దానిని మాత్రమే ఆశ్రయిస్తున్నారు. ఉమ్, ఉమ్, కారణం ఏమిట? వైచిత్ర్య చిత్రీకృతం. ఇప్పుడు చూసింది రేపటి కొండలో ఉమ్, నిరంతరాయంగా మార్పు చెందుతుంది. ఉమ్, ఇవాళ అంకురించిందమ్మా, రేపటికి 4 ఆకులు వేసింది, ఆ తర్వాతకి 16 ఆకులు వేసింది, ఆ తర్వాతకి పుష్పించింది, ఆ తర్వాతకి ఫలించింది, ఉమ్. ఆ తర్వాతకి మళ్ళీ రాలిపోతుంది, పండిపోయి మళ్ళా రాలిపోయి, ఉమ్, మళ్ళా బీజములు అంకురించినాయి, ఉమ్, మళ్ళా బీజములు, మళ్ళా ఈ ప్రాసెస్ ఏమన్నా మారిందా? ఉమ్, మారలేదు సార్. అలాగే 84 లక్షల జీవరాశులు ఉమ్, ఉత్పత్తి అవుతున్నాయి, ఉమ్, పోషించబడుతున్నాయి, ఉమ్, మరలా పునరుత్పత్తి చేస్తున్నాయి. ఉమ్, అదే మాయ చేతే రక్షింపబడుతుంది, దాని అన్నీ లయం అయిపోతుంది. ఉమ్, ఉమ్, అదే బ్రహ్మాండ సృష్టి. మళ్ళా ఉమ్, అశరీర పద్ధతిగా ఉన్నటువంటి యక్ష, కిన్నెర, కింపురుష, సిద్ధ, సాధ్య, రాక్షస, పిశాచ, దేవ, గంధర్వ వీళ్ళందరూ అశరీరులు. ఉమ్. కానీ వీళ్ళందరూ కనపడుతున్నారా? కనిపించట్లేదు సార్. కానీ సాకారం అని ఎందుకంటారండి మరి?
ఆ, వీళ్ళందరూ అశరీరులు, అనిమేషులు. ఉమ్, ఇదంతా సృష్టిలో ఉంది, వీళ్ళందరూ ఉన్నారు. ఉమ్, కాబట్టి వీళ్ళందరూ ఆ జీవుల యొక్క మనస్సు మీద ప్రభావితం అవుతారు. ఆ, ఒకరు బాగా పాడతారండి, ఏమన్నారు? గంధర్వ గానం అన్నారు. ఆ వాడి మనసు మీద గంధర్వులు ప్రభావితం అయ్యాడు. ఉమ్, కాబట్టి వాడికి ఏమొచ్చింది? గంధర్వ గానం వచ్చింది. ఉమ్, ఒకరు జన్మతహానే ఇతరులను పీడించే లక్షణంతో పుట్టాడు, ఉమ్, రాక్షస స్వభావంతో పుట్టాడు. ఉమ్, అర్థమైందా? ఉమ్, ఇట్లా ఈ అశరీరులందరూ కూడా ఉమ్, ఆయా జీవుల యొక్క మనసులో స్థానం సంపాదించుకుని సృష్టి వ్యవహారంలో పాలు పంచుకుంటున్నారు. ఓ, ఉమ్, వాడు పట్టిందల్లా బంగారమేనండి. వాడు చిన్నప్పటి నుంచి 16 ఏళ్లకే వ్యాపారంలోకి వచ్చేసాడండి. ఉమ్, వాడు అదృష్టం ఏంటో కానీ పట్టిందల్లా బంగారమే. ఉమ్. ఎలా పూర్వజన్మ సుకృతం అంటాం కదండి మనం. అని అంటాం, అది కామన్ వర్డ్ అనమాట. ఉమ్, కానీ వాడి మనసులో ఎవరు స్థానం సంపాదించాడంటే యక్షుడు, కుబేరుడు యక్షుడు అనమాట. ఆ, ఉమ్, ఇట్లా అనేక రకాలైనటువంటి కర్మకాండలు పుట్టినాయి. ఉమ్, ఎవరిని అనుగ్రహం చేసుకోవడానికి? ఇప్పుడు యక్ష, కిన్నెర, కింపురుష, సిద్ధ, విద్యాధర, సాధ్య, రాక్షస, పైశాచిక దేవతా సమూహములను స్వాధీనపరచుకోవడానికి, ఆవాహన చేయడానికి, ఆ రకమైనటువంటి ఫలితాలను సృష్టిలో పొందటానికి రకరకాలైనటువంటి కర్మకాండలు పుట్టినాయి. ఉమ్, కాబట్టి ఆ రకమైన మంత్రాలు, ఆ రకమైన జపాలు, ఆ రకమైన హోమాలు, ఆ రకమైన యజ్ఞాలు, ఆ రకమైన యాగాలు, ఆ రకమైనటువంటి సాధనలన్నీ పుట్టినాయి. ఉమ్, వీటన్నింటి ద్వారా ఏమవుతావు మహా అయితే? ఉమ్. ఏదో ఆ కోరిక తీరి వాళ్ళ అంతే. ఆయా కామ్యక కర్మలు తీరుతాయి, ఉమ్, అంతేగాని తత్వజ్ఞానం లభించే అవకాశం లేదు. ఉమ్, కాబట్టి రాముడు అర్ధరాత్రి వశిష్ఠ మహర్షిని ఆశ్రయించి ఇవన్నీ తెలిసినటువంటి రామావతారం ఉమ్, నేనెవరు అని అర్ధరాత్రి ప్రశ్నించాడు. ఉమ్, ప్రశ్నిస్తే వారు యోగ వాసిష్ఠాన్ని బోధించారు. ఉమ్, తెల్లారేలోపు బోధించారు. ఉమ్, 32,000 శ్లోకాల్లో తెల్లారేలోపు ఆగిపోయినాయి. ఆ, అంటే బోధించిన వారు ఏ స్థితిలో ఉండి బోధించారు, ఆశ్రయించిన వారు ఎలా ఆశ్రయించారు. ఉమ్. ఇప్పుడు మనం ఒక శ్లోకం చెప్పాలంటే చాలా సమయం పడుతుంది సార్. గంటన్నర 2 గంటలు తీసుకుంటాం. మరి ఆయన 32,000 శ్లోకాలు చెప్పాడు, ఈయన వినాడు, ఆత్మజ్ఞాన ఆత్మనిష్ఠుడై తెల్లారేపటికల్లా బయటకు వచ్చేసి ఉమ్, ఇదంతా స్వకీయ సృష్టి అని తెలుసుకోగలిగాడు రామ బ్రహ్మం. ఆ, స్వకీయ సృష్టి. అర్థం ఏంటా? మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం ఉమ్, బీజస్యాంతరివాంకురో జగదిదం నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం. ఉమ్, ఈ సత్యాన్ని గ్రహించాడు. ఉమ్, తానెవరు? అఖండ, అనంత, నిర్వికల్ప, నిర్విశేష, నిరాకార చిద్బ్రహ్మాది రూపుడు. తన స్వరూపం ఏమిటి? జ్ఞానస్వరూపం. అఖండ, అనంత, నిర్వికల్ప, నిర్విశేష, నిరాకార బ్రహ్మం. ఉమ్, కాబట్టి ఆ నిర్వికల్ప స్థితిలో ఉన్నటువంటి బ్రహ్మమునకు ఏది అంటటల్లా, ఉమ్, ఏది తోచటల్లా. ఉమ్, తన
ఉనికిని తానే గుర్తించకుండా ఉన్నాడు. తానే లేకుండా ఉన్నాడు. నాహం నేను లేనివాడను. సోహం అన్నప్పుడు ఎలా ఉన్నాడు? నేను అది అయి ఉన్నాను, నేను ఇది కాదు. తత్వమసిలో త్వం నేను కాదు, నేను అది అయి ఉన్నాను, తత్ స్వరూపుడనై ఉన్నాను. కాబట్టి నేను ఇది కాదు, నేను అది అనేటటువంటి ఆధార ఆధేయ పద్ధతిగా, అధిష్టాన ఆశ్రయ పద్ధతిగా తన యొక్క అంతర్ముఖ ప్రయాణాన్ని పూర్తి చేశాడు. కానీ తన మూలాన్ని తాను గుర్తెరిగేటటువంటి స్థితిలో పడ్డప్పుడు తానే లేనివాడయ్యాడు. ఆ ఆసిపద స్థితిలో ఉండిపోయాడు. అసిపద స్థితి సార్. తత్వమసిలో తత్వము ప్రధానమా, అసి ప్రధానమా? అసి ప్రధానం అండి. కానీ మనం అన్ని ప్రార్థనల్లో దేని ప్రార్థిస్తున్నాం? తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః అంటున్నావుగా. కాబట్టి బ్రహ్మ విచారణ అంతా, బ్రహ్మానుష్ఠానం అంతా, ఆ సాధనలన్నీ ఏ లక్ష్యంతో సాగుతున్నాయి? సాధనలు తత్తులాగే సాగుతున్నాయి, కానీ కావాల్సిన అసిపదం తత్ అన్న స్థితికి చేర్చడానికే పనికొస్తుంది సాధన. బ్రహ్మము ఏ బ్రహ్మం ఇది? సగుణ బ్రహ్మం. అఖండ అనంత నిర్వికల్ప నిరాకార నిర్విశేష పరబ్రహ్మము అయినటువంటి స్థితికి చేర్చాలి నిన్నంటే ఆ అసిపదాన్ని ఆశ్రయించాలి. పరబ్రహ్మ స్థితిలో బ్రహ్మము యొక్క, మాయ యొక్క, సగుణ నిర్గుణ స్థితుల యొక్క ఛాయ లేదు. ఇప్పుడు చదువు మళ్ళా సార్. ఇప్పుడు సగుణము లేదు, నిర్గుణము లేదా సార్? అంతేగా మరి. ఒకటి ఉంటే ఒకటి ఉంది. గుణరహిత స్థితిలో ఏదీ లేదు. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాక్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా. అక్కడ ఇప్పుడు ఏం తెలుసుకోవాలట? ఈ మాయా ప్రభావం చేత జీవ సృష్టి, బ్రహ్మాండ సృష్టి, విశ్వ సృష్టి, ఈ మూడింటిని దాటగలిగేటటువంటి స్వేచ్ఛను పొందాలి. మోక్షము అంటే అర్థం ఏమిటి? స్వేచ్ఛ. స్వేచ్ఛ. ఎటువంటి స్వేచ్ఛ? మూడు పిండాండము, బ్రహ్మాండము, ఈశ్వరాండం మూడింటిని దాటగలిగింది. మూడింటిని దాటినటువంటి స్థితి, అవతల ఉన్నటువంటి స్థితి. తత్పరంచావలోకయేత్ అనేది సూత్రం అన్నమాట. తత్తుకు పరమైనటువంటి స్థితి యందు దర్శనం పొందాలి. ఆ దర్శన స్థితిలో నిలకడ చెంది ఉంటే ఏమయ్యాడు? స్వేచ్ఛ పొందాడు. తానే లేనటువంటి స్థితిలో నేను లేను, నాహం అనే స్వేచ్ఛను పొందాడు. ఉండుట అనేటటువంటిది అయితే జీవ సృష్టిలో గాని, లేకుంటే బ్రహ్మాండ సృష్టిలో గాని, లేకుంటే విశ్వ సృష్టిలో గాని భాగమై ఉంటుంది. అంతరిక్షం అనే బయలునందు అనంత విశ్వము
ఒక బిందువు వంటిది. మళ్ళా అనంత విశ్వమునందు బ్రహ్మాండము బిందువు వంటిది. మరల అనంత బ్రహ్మాండమందు జీవుడు బిందువు వంటివాడు. మరల అనంతంగా ఉన్న 84 లక్షల జీవరాశులందు మానవుడు బిందువు వంటివాడు. మరల అసంఖ్యాకంగా ఉన్న మానవులలో యోగులు ఎంతమంది ఉన్నారు? బిందువులే ఉన్నారు. యోగులనుకో, జ్ఞానులనుకో, ఏదైనా అనుకో, తత్వ విచారణ చేసేవాడు. అటువంటి వాళ్ళలో చైతన్యం మళ్ళా ఎలా ఉంది? స్వేచ్ఛగా ఉందండి. బిందువుగా ఉందా? చైతన్యం కూడా బిందువు అండి. పరమాణు ఎలా ఉంది? ఒక చిన్న బిందువే ఎప్పుడు కూడా. పరమాణు ఎప్పుడు బిందువే. కాబట్టి ఆ పరమాణువు యొక్క కంపనం ద్వారానే నీలో కదలికలు వస్తాయి. కదలికల్ని గమనిద్దామా, పరమాణు స్థితిని గమనిద్దామా? పరమాణు స్థితినే గమనించాలండి. కదలికలు అంటే మారిపోతుంటాయి కదా. పరమాణు స్థితి మనల జీవ సృష్టి మొత్తానికి కూడా ఒకటేగా. మనల అదే పరమాణు స్థితి పంచభూతాత్మకమైన బ్రహ్మాండ సృష్టికి కూడా ఒకటేగా. అదే పరమాణు స్థితి అనంత బ్రహ్మాండములను సృజించిన విశ్వానికి కూడా ఒకటేగా. కాబట్టి మౌలికంగా ఏమైనా భేదం ఉందా? ఏం లేదు సార్. మాయావీవ విజృంభయత్యపి మహా యోగి వయస్వేచ్ఛయా. ఈ రకంగా తెలుసుకున్నటువంటి యోగి మాయ నుంచి విముక్తమవుతున్నాడు. తెలుసుకున్నటువంటి యోగి అంటే దర్శించినటువంటి యోగి అంతే. అదే, ఎందుకంటే వేదాంతం అంతా దర్శన పద్ధతి కదా. అన్ని సాంఖ్య దర్శనం, యోగ దర్శనం, మీమాంస దర్శనం, న్యాయ దర్శనం, వైశేషిక దర్శనం, ఇవన్నీ షడ్దర్శన గ్రంథాలు. విచారణ లేకుండా దర్శనం సాధ్యమా? కాదు సార్. దర్శనం లేకుండా ప్రవేశం సాధ్యమా? దర్శనం తర్వాతే ప్రవేశం అండి. జ్ఞాతం ద్రష్టం ప్రవేష్టం అధిగచ్చతి. సూత్రం ఏమిటి? జ్ఞాతం ద్రష్టం ప్రవేష్టం అధిగచ్చతి. జ్ఞాతం విచారణ చేసి తెలుసుకున్నావు, అన్నిటినీ ఆయా స్థితులను దర్శించావు, దర్శించిన స్థితులలో ప్రవేశించావు, ప్రవేశించి అనుభూతి నిర్ణయ ప్రమాణం కూడా జరిగిపోయింది, లక్షణంగా మిగిలిపోయావు, లక్ష్య స్థితిలోకి చేరిపోయావు. అధిగచ్చతి, దాటిపోయావు. యోగీవ యస్వేచ్ఛయా. ఇలా ముక్తిని సాధించాలి, మోక్షాన్ని సాధించాలి. సార్ ఇప్పుడు మాస్టర్ సివివి వాళ్ళందరూ ఏదో అణువు అని చెప్తుంటారు. ఇప్పుడు ఇదా సార్ మీరు చెప్పిన? ఎవరు చెప్పినా ఇదేనమ్మా, వ్యాఖ్యాన భేదమే. ఎంతగా వ్యాఖ్యానంలో పక్కకి పోతూ ఉంటామో అంతగా ఆయా సృష్టి యందు చేరిపోతూ ఉంటాం. కాబట్టి కృష్ణుడు ఏం చెప్పాడు? నాయన ఇదంతా ప్రజ్ఞా సూత్రము అనే దాని మీద, ఒకే సూత్రం మీద నడుస్తోంది. ఆ పరమాణువులన్నీ ప్రజ్ఞా సూత్రం మీద నడుస్తున్నాయి.
ప్రజ్ఞ అంటే అట్ట వచ్చింది. కాబట్టి దాన్ని పట్టుకుని నువ్వేమవ్వాలి? జీవుడు ఆత్మస్వరూపుడు అవ్వాలి, ఉమ్, ఆత్మస్వరూపుడు బ్రహ్మస్వరూపుడు అవ్వాలి, బ్రహ్మస్వరూపుడు పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందాలి. స్థిత ప్రజ్ఞ అంటే ప్రజ్ఞాస్థితిలో ఉన్నవాడు అంతే సార్. ఈ 4 ఒకే ప్రజ్ఞ మీద ఆధారపడి ఉన్నాయి. ఉమ్, జీవుడైనా, ఆత్మైన, బ్రహ్మ అయినా, పరబ్రహ్మమైన, ఉమ్, ఉమ్, ఇవన్నీ ఒకదాని మీద, ఒకే సూత్రం మీద ఉన్నాయి. ఉమ్, అయితే నువ్వు ఈ సూత్రం మీద నడక సాగిస్తే తొందరగా చేరతావు. ఉమ్, అదే ఎక్కడికక్కడ బయటికి పోయావు అనుకో, ఆ, అప్పుడు ఎంత టైం పడుతుంది మళ్ళీ తిరిగి రావడానికి? మళ్ళా తిరిగి రావాలి, మళ్ళా మొదలు పెట్టాలి. మళ్ళా కథ మొదలై మామూలే. ఉమ్, ఏమండి మీరు బీజస్యాంతరివాంకురు అన్నారు కదా, ఉమ్, ఈ భూమి మీద ఎన్ని మొక్కలు ఉన్నాయో, ఎలా మొలకెత్తుతున్నాయో పరిశోధించి చూసి వస్తాను అన్నాడు ఆవిడ. ఉమ్, ఎన్ని జన్మలు పడుతుంది? అయ్యే పని కాదు. జన్మలే పడుతుందా పడదా? పడుతుందండి. సరే, బీజస్యాంతరివాంకురు అన్నారు కదా, జీవ సృష్టికి ఆధారభూతం అమీబా కదా, ఆ అమీబా నుంచి ఆయన ఒక్కొక్క సృష్టిని అధ్యయనం చేస్తూ నేను తెలుసుకుంటానండి అన్నాం. అప్పుడేమైంది? అప్పుడు ఇంకా ఎన్నో కొన్ని లక్షల జన్మలు వెళ్ళిపోతాయి. 86 లక్షలు పుట్టిపోయి 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 అనుభవించి పుట్టిపోయి అనుభవించి సాక్షివై అధిగమించి ఎదుగుతూ 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 వచ్చావు. అట్లా వచ్చావు. మానవ జన్మ బహుదుర్లభం. ఈ విచారణ అంతా పూర్తి చేసి మానవుడు అయ్యావు. మరి మరి జంతువునాం నరజన్మ దుర్లభం కదా, మరి అటువంటి మానవ జన్మ లభించింది. ఏమిటి దీంట్లో విశేషం అంటే ప్రజ్ఞ అధికంగా ఉంది, ఇందులో వివేకం అధికంగా ఉంది, జ్ఞానం అధికంగా ఉంది అంటున్నావా లేదా? ఎలా వచ్చిందట? ఈ ప్రజ్ఞాసూత్రమును పట్టుకోగలిగేటటువంటి శక్తి మానవం. కానీ మానవుడైన వాడు మళ్ళీ ఏం చెప్తాడట? అది పట్టుకోకుండా మళ్ళా జన్మలు ఎత్తున్నాడు తప్ప. ఏ ప్రజ్ఞాసూత్రమును ఆత్మ బ్రహ్మ పరబ్రహ్మ అనేటటువంటి కడపటి నిర్ణయానికి చేరి మోక్షమును అధివసిస్తాడో, ఆ మోక్ష పదమును లక్షించకుండా ఎక్కడికక్కడ ఏమవుతున్నాడు? మళ్ళా ఆయా జీవ సృష్టి ఎందు గాని, ఆ ఆత్మ చైతన్య సృష్టి ఎందు గాని, ఆ బ్రహ్మ యొక్క సృష్టి ఎందు గాని, ఆ పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందక ముందే విక్షేపమును పొంది ఆయా సృష్టిలందు ఏకత్వాన్ని చెందుతున్నాడు. ఎక్కడికక్కడ ఇదే లక్ష్యం అనుకుంటాడు, ఎక్కడికక్కడ ఇదే గమ్యం అనుకుంటాడు, ఎక్కడికక్కడ ఇదే నా జీవితం ధన్యత చెందిపోయింది అనుకున్నాడు. ఎందుకని కింది దాంతో పోల్చి చూసుకున్నాడు. కింది దాంతో పోల్చి చూసుకుంటే ఉత్తమమే, కానీ నువ్వు సాధించవలసిన లక్ష్యాన్ని కదా చూసుకోవాల్సింది. కాబట్టి ఎప్పటికప్పుడు పైకి చూడాలా కిందకి చూడాలా? పైకి చూడాలి సార్. అందుకనే మన వాళ్ళు ఏమన్నారు, ఎయిమ్ హై. ఏం లో ఉంటే లాభంలా. నేను అమీబా కంటే బెటరే కదండి అంటే ప్రయోజనం ఏముంది? కాబట్టి మానవుడు ఎలా తెలుసుకోవాలంటే ఇప్పుడు ఈ సృష్టి మొత్తాన్ని బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీ వయస్వేచ్ఛయా. అక్కడ దాకా వచ్చాం. తర్వాత తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. పరబ్రహ్మస్వరూపుడైనటువంటి ఆ దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం చేత నీవు కూడా పరబ్రహ్మ పదమును, ఆ లేనెరుక స్థితిని, ఆ బయలు స్థితిని, ఆ అనంతము అనేటటువంటి స్థితిని, ఆ పరతత్వ స్థితిని, ఆ పరమాత్మ స్థితిని
పొందుము. ఉమ్, కాబట్టి ఈ స్థితిని సాధింపజేయాలి అంటే, నువ్వు అనుభవింపజేయాలి అంటే, అధిగత్యదన స్థితికి చేరాలి అంటే ఎటువంటి గురువుని ఆశ్రయించాలంటే ఇప్పుడు దక్షిణామూర్తి అంటే గురువుని ఆశ్రయించాలి. తస్మై శ్రీ గురుమూర్తయే నమైనం శ్రీ దక్షిణామూర్తయే. కానీ మరి దక్షిణామూర్తి మాట్లాడరు కదా సార్, మౌనంగా చెప్తారు, అది అర్థం చేసుకోవాలి కదా. మరి పరతత్వం పరబ్రహ్మ స్థితిలో విశ్వానికి అవతల అంతర్స్థితిలో ఉన్నటువంటి వాడి దగ్గర లేనివాడు మరి మాటగా ఎలా చెప్తాడు? చెప్తానికి వీలవుతుందా? అవ్వదు సార్. నువ్వేమన్నావు, నీ గాఢ నిద్ర గురించి చెప్పమ్మా అన్నావు. ఏమన్నావు? నాకు తెలియదు సార్ ఏం జరుగుతుందో అని. చెప్పడానికి వీలు కాదన్నావు. జరుగుతుంది ఏదో నాకు తెలుసు, అనుభవిస్తున్నాగా. చెప్పమంటే ఏమన్నావు? అనుభవించడం వీలవుతుంది కానీ చెప్పడం కుదరదండి అన్నావు. చెప్పడం అనేది నిమ్న స్థాయి కదా, అనుభవిస్తే తెలిసిపోతుంది, ఇంకా డౌట్ ఉండదు ఇక. సరేనమ్మా, మరి అనుభవించావు కదా, మట్ల ఎట్లా మేలుకొన్నావు అన్నా. అప్పుడే అన్నావు తెలీదు, మెలకు వచ్చిందే లేచాను అంతే. కాబట్టి నువ్వు కూడా అట్లా అనుభవించి మేలుకొంటేనే తెలుస్తుంది అన్నావు. నువ్వు ఎట్లా అధిగమించావంటే ఏం చెప్పావు? స్పందన వచ్చిందంటే, సంకల్పం వచ్చింది, ప్లే చేశానంతే. ఏనా కాదు? ఇప్పటి వరకు నిద్రాణంగా ఉన్నావా లేదా? నిద్రాణంగా ఉన్న చోట ఏమొచ్చింది? స్పందన వచ్చింది. స్పందన వ్యక్తమైంది. వ్యక్తమైంది మళ్ళా సృష్టిని సంకల్పించింది. సంకల్పించిన సృష్టి మరల నీకు దర్శనంగా వచ్చింది. దర్శనంగా వచ్చింది, సాధన సాధ్యంగా ఇంద్రియాలలోకి దిగొచ్చేసింది. ఇంద్రియాల్లోకి దిగొచ్చేసింది, విషయ విచారణాక్రమంగా వచ్చేసింది. విషయ విచారణాక్రమంగా వచ్చేసింది, క్రియా కార్యక్రమంగా వచ్చేసింది. ఇప్పుడు మేలుకొన్నాం. మరి నీ లోపల ఈ ప్రక్రియ అంతా జరగలేదా? అన్ని ఒక్క సెకండ్ లో కూడా జరిగింది. మరి దాని కాల ప్రమాణం ఎంత? అంతే, సెకండ్ కూడా ఉందో ఇంకా తక్కువే ఉందో. మరి ఏ దేశంలో జరిగింది? నా నిద్ర నుంచి ఆ మెలకు ఆ శూన్య నేను లేను. ఆ దేశం ఏమిటి? నేను లేను. ఏ నేనైతే ఇదంతా చేస్తున్నాడో ఆ నేను లేని శూన్యంగా ఉన్నావు. తర్వాత చెప్పిందంతా ఏ నేనైతే చేస్తున్నాడో ఆ నేను లేని శూన్యంగా ఉన్నావు. ఆ శూన్య స్థితిలో ఒక స్పందన, ఆ స్పందనకి పట్టిన కాలం. మూడింటి కంటే ముందు నువ్వు లేవా? ఉన్నాను సార్. మరి వాడేవాడు? వాడ లేనివాడు. వాడు లేనేరు. కాబట్టి తుర్యాతీతంలో మేలుకున్న వాడికి లేనేరుగా. అదే తుర్యంలో మేలుకున్నావు అనుకో, ఈ మూడింటిని తెలుసుకోవటం. శూన్య దేశము, కాలము, కలన అనే మూడింటిని గుర్తించడమే తుర్యం అంటే. దీనికి అవతల ఉన్నటువంటి దాన్ని లక్షిస్తున్నప్పుడు తుర్యం. మరి ఇప్పుడు తుర్యాతీతంగా ఉండాలా, తుర్యంలో ఉండాలా? తుర్యాతీతంగా ఉండాలి. కానీ అసలు నీకు తుర్యమే అనుభవంలో లేదుగా. లేదు. కానీ విడగొట్టి చూపెడితే ఏం కనపడింది? విడగొడితే సంకల్పం కనిపిస్తోంది, అన్ని ఉన్నాయి. ఇట్లా తెలుసుకోవడానికి ఏమన్నారు? విచారణ, జ్ఞాతం. జ్ఞాతం. ఇది నీ రోజువారీ జీవితంలో నువ్వు దర్శించాలి.
ఓహో. సదా మూడవస్థలలో కూడా ఉమ్, ఎప్పుడూ పనిచేస్తారు. ఇప్పుడు ఏమిటి? ఆ దేశము, కాలము, కలన. ఉమ్, దాని తర్వాతే మిగిలినవన్నీ వస్తున్నాయి. ఉమ్, అంతేగా. ఉమ్, ఉమ్. మీ ఆయన కనపడాలమ్మా. మీ ఆయన కనపడ్డా? ముందు దానికి సంబంధించిన స్పందనలు ఉంటేనే కనపడ్డాడు. ఉమ్, ఆ స్పందనల కంటే ముందే ఉంది లోపల ఒక గుర్తుంది. దేశము, కాలము, కలన. ఉమ్, ఆ మూడింట్లో ఉన్నప్పుడు మీ ఆయన కనపడ్డా? లేదు. మరి ఎడిపోయాడు? అవ్యక్తంలో కలిసిపోయాడు. అర్థమైందా? అందులో ఒక స్పందన రాగానే వ్యక్తమైంది. వ్యక్తమైనాక అది కాదు, దాని పైన చేయడం మొదలుపెట్టింది. వ్యక్తం అవగానే పంచభూతాత్మకమైన తత్వాలను సమీకరించింది, 3 గుణాలను సమీకరించింది, ప్రాణశక్తిని సమీకరించింది, స్మృతులను సమీకరించింది, వాసనాబలాన్ని సమీకరించింది, అంతఃకరణంలోకి దిగొచ్చేసింది. దిగొచ్చేసినాక ఆయా ఇంద్రియాలను జమ చేసుకుంది, విషయ జ్ఞానాన్ని పోగుపరిచింది, వ్యక్తమైపోయి ఇక శాంతం సృష్టిగా వచ్చేసి జీవ సృష్టిగా వచ్చేసింది. బయటికి వచ్చేసినాక క్రియా కార్యక్రమం చేయడం మొదలుపెట్టేసి మరి మూలంలో దేశము, కాలము, కలన కాకుండా ఇంకెవరున్నాయా? దేనికైనా ఇప్పుడు ఏం లేదు సార్, 3 ఉన్నాయి. కాబట్టి జీవ సృష్టికైనా అదే కావాలి, బ్రహ్మాండ సృష్టి అదే, విశ్వానికైనా అదే. స్థాయి భేదంగా, స్థితి భేదంగా దర్శించి గుర్తి ఈ చతుర్విధ సృష్టి ప్రక్రియలకి అతీతంగా మరి వాడు పరబ్రహ్మము కదా, వాడే లేడు కదా. కాబట్టి చతుర్విధ సృష్టిలకు సంబంధించినటువంటిదంతా మాయా స్వరూపం కదా. బయటేమో స్థావర జంగమాత్మకమైన సృష్టి, పరంలోనేమో జీవ సృష్టి, ఆధారంలోనేమో బ్రహ్మ సృష్టి, అఖండంగానేమో విశ్వ సృష్టి. అదే అనంత స్థితికి చేరిపోయాడు. అప్పుడేమయ్యాడు? బయలుగా ఉండిపోయాడు. బయలుగా ఉన్నాడు, లేనెరుకగా ఉన్నాడు, పరబ్రహ్మముగా ఉన్నాడు, పరమాత్మగా ఉన్నాడు, పరతత్వంగా ఉన్నాడు. మరి దాటిపోయాడుగా. ఇంకా మిగిలిన వ్యవహారం ఉందా? లేదు సార్, వ్యవహారమే లేదు. కాబట్టి ఉత్పత్తి స్థితి లయములను దాటిన వాడైపోయాడు. త్రిపుటి, ద్విపుటి 2 ఉంటాయి. త్రిపుటులను దాటితే బ్రహ్మం, ద్విపుటిని దాటితే పరబ్రహ్మం. త్రిపుటిని దాటి బ్రహ్మం, ద్విపుటిని దాటితే పరబ్రహ్మ. కాబట్టి ఎప్పటికప్పుడు ఇలా సాధారణ ఈ 4 స్థాయిలలో అంతా, ఈ 5 వివేక స్థాయిలలో చక్కగా విచారణ చేసి తెలుసుకొని జ్ఞాతం, ద్రష్టం, ప్రవేష్టం, గచ్చతి అనేటటువంటి పద్ధతిగా ఎవడైతే చేరాడో వాడేమయ్యాడు? మహాయోగి అయ్యాడు. మహాయోగి వయస్వేచ్ఛయా
దీని నుంచి ముక్తి మోక్షాన్ని పొందాడు, జన్మరాహిత్య స్థితికి చేరుకున్నాడు. కాబట్టి జన్మరాహిత్య స్థితిని పొందాలి అంటే ఎటువంటి గురువును ఆశ్రయించాలి? దక్షిణామూర్తిని ఆశ్రయించాలి. తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. సార్ ఇప్పుడు అవ్యక్తాన్ని అసలు వ్యక్తం కాకుండా చేయగలుగుతామండి, చేయలేమండి? దాని పని అది ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది. మనం అందులో గుణాలతో వెళ్లకుండా ఉండాలంతే, రమించకుండా ఉండాలి. నిరసించగలిగే స్థాయికి చేరితే అప్పుడు అవ్యక్తంలోని స్థితం రాదు. అలాగే. జై బాబా. జై బాబా. థ్యాంక్ యూ సార్.